అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ ఝాన్సీ. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈరోజు అయితే మీ అందరికీ ఎంతగానో నచ్చే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను అనమాట. ఇవాళ వీడియో ఏంటి అనేది ఆల్రెడీ టైటిల్ చూసిన తర్వాత మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా. చాలా మందికి చాలా వరకు గోరింటాకు పెట్టుకున్న తర్వాత రెడ్ కలర్లో పండడం అంటే చాలా ఇష్టం కదా. అందుకని చెప్పేసి మన ఛానల్లో చాలా రకాల మెథడ్స్లో గోరింటాకుని ఎర్రగా ఎలా పండేలాగా తయారు చేసి పెట్టుకోవచ్చో చూపించాను. మీకే కదండి ఇలా గోరింటాకుని రెడ్ కలర్లో పండేలాగా తయారు చేసి పెట్టుకోవడం అంటే నాకు కూడా చాలా చాలా ఇష్టం. అలానే ఈరోజు వీడియోలో కూడా ఒక మంచి సరికొత్త పద్ధతిలో మీకు ఈ గోరింటాకుని ఎర్రగా పండడానికి ఒక మంచి యూస్ఫుల్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు చాలా చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేసేసేయండి. వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. ఇక లేట్ వద్దు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ నేనైతే గోరింటాకుని రుబ్బుకోవడం కోసం ఫస్ట్ నాకు కావాల్సినంత గోరింటాకు అయితే మా చెట్టు గోరింటాకే తెంపుకున్నా అండి. మనకి గోరింటాకు రెడ్ కలర్లో పండడం అనేది చెట్లను బట్టి కూడా ఉంటుంది అనమాట. చాలా వరకు ఏంటంటే కొన్ని చెట్లు రెడ్ కలర్లోకి వస్తాయి, కొన్ని చెట్లు ఏమో కొంచెమే పండుతాయి, లైట్గా పండుతాయి. అలా మనకి చెట్లను బట్టి కూడా ఉంటుంది. మరి మనం ఈ చెట్లు ఎలా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ఆకు అనేది కొంచెం సన్నగా ఉంటుంది కదండి, అలాంటి ఆకునైతే తెంపుకోవాలన్నమాట. ఇలా ఫ్రెష్గా ఉన్న గోరింటాకు అయితే తెంపుకోవాలి. ఈ గోరింటాకు ఆకు అనేది కూడా మరీ ముదిరిపోయింది కాకుండా అలానే మరీ లేతగా ఉన్నది కాకుండా ఇక్కడ నేను వీడియోలో చూపించిన విధంగా మధ్యస్థంగా ఉన్నదైతే తెంపుకోవాలి. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నా కదా, గోరింటాకు పండడం అనేది మన బాడీలో ఉండే హీట్ని బట్టి పండుతుందని చాలామందికి తెలిసే ఉంటుంది. ఆరెంజ్ కలర్లో కొంతమందికి, లైట్ ఎల్లో కలర్లో కొంతమందికి, అలానే కొంచెం డార్క్, కొంచెం మెరూన్, అలా మన బాడీలో ఉండే హీట్ని బట్టి గోరింటాకు అనేది పండుతూ ఉంటుంది అనమాట. అందరికీ ఒకేలాగైతే పండదు కదా. కానీ ఇక్కడ నేను చూపించిన యూస్ఫుల్ టిప్ని మీరు ట్రై చేశారంటే గోరింటాకు ఎంత పండని వాళ్ళకైనా ఎర్రగా బ్యూటిఫుల్గా అందంగా పండుతుంది. తప్పకుండా ట్రై చేసేయండి. ఇలా తీసుకున్న గోరింటాకులో మనకి చిన్న చిన్న కాడలు లాంటివి వస్తూ ఉంటాయి. మనం తెంపుకునేటప్పుడు వాటిని నీట్గా తీసేసుకోవాలన్నమాట. ఇవి ఉండడం వల్ల మనకి గోరింటాకు ఎర్రగా పండకపోగా మిక్సీలో వేసినప్పుడు టైం ఎక్కువగా తీసుకుంటుంది. ఇది మనం మెత్తగా పేస్ట్ లాగా చేసుకునేటప్పుడు టైం ఎక్కువగా తీసుకుంటుంది. అందుకని చెప్పేసి వీటిని నీట్గా తీసేసుకోవాలి. ఈ వీడియో అనేది నేను ఎప్పుడో మీ అందరికీ షేర్ చేయాల్సిన వీడియో అనమాట. బట్ నేను ఇక్కడ చూపించే ఆ ఇంగ్రీడియంట్ అనేది నాకు తొందరగా దొరకలేదండి. అందుకే ఇంత టైం పట్టింది అనమాట. సడన్గా అనుకోకుండా దొరికింది, అందుకే మీకైతే షేర్ చేస్తున్నాను. నా చిన్నప్పుడు నేను గోరింటాకును పెట్టుకోవడానికి ఇది మా అమ్మ వాళ్ళ అప్పట్లో గోరింటాకు ఎర్రగా పండడం కోసం ఉపయోగించేవాళ్ళు. అదే ఇవాళ వీడియోలో మీకు షేర్ చేస్తున్నా. మరి సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటి అని ఆలోచిస్తున్నారు కదండి. ఇది వచ్చేసి రేగి చెట్టుకుండే కాసు. ఇది మా సైడ్ అయితే కాసు అంటాం. మరి మీ దగ్గర ఏమంటారు అనేది కామెంట్ చేయండి. సో ఈ వీడియో చూస్తున్న వరకు ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, 90s కిడ్స్కి ఎంతమందికి కాసు గురించి తెలుసు అనేది కామెంట్ చేయండి. ఇప్పటి వరకు యూట్యూబ్లో కూడా ఎవరు పెట్టని వీడియో అనమాట. ఫస్ట్ టైం మన ఛానల్లోనే ఈ వీడియో అనేది ఉంది. కావాలంటే ఒకసారి వెళ్ళి చూసేయండి, మీకు కూడా తెలుస్తుంది కదా. సో 90s కిడ్స్కి తెలుసు, వాళ్ళని కామెంట్ చేయమన్నది ఎందుకంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారని చెప్పేసి, అందుకని. సో ఈ విధంగా మనకి ఫ్లవర్ షేప్లో ఉంటుంది అనమాట ఈ కాసు అనేది. ఇది మిగతా చెట్లకు కూడా వేరే రకంగా ఉంటుంది, కానీ గోరింటాకు కోసం అయితే ఉపయోగించారు. నిజంగా అండి, నా చిన్నప్పటి ఈ వీడియోని మీ అందరికీ షేర్ చేయాలని ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. కానీ నాకు ఈ కాసు అనేది అంత ఈజీగా దొరకలేదు. విలేజ్లో ఎక్కువగా ఉంటుంది ఇది, సిటీలో ఉండే వాళ్ళకైతే పెద్దగా దొరకకపోవచ్చు. బట్ ఈ వీడియో ద్వారాగా ఇలా కూడా మనకి గోరింటాకు రెడ్ కలర్లోకి చేంజ్ అవుతుందా అనేది మీకు ఒక మంచి యూస్ఫుల్ టిప్ షేర్ చేసినట్టుగా ఉంటుందని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నా. అంతే తప్ప మళ్ళీ మాకు ఇది దొరకదు కదా, ఇది పెట్టారు అది పెట్టారని మళ్ళీ కామెంట్స్లో అడుగుతూ ఉంటారు. అందుకని చెప్పేసి మీ దగ్గర ఎక్కడైనా కనిపిస్తేనే దీన్ని ఉపయోగించుకోండి గోరింటాకుని రెడ్ కలర్లోకి చేంజ్ చేసుకోవడానికి. బట్ మీకు ఒక ఐడియా ఉంటుందని చెప్పేసి అయితే ఈ వీడియోని షేర్ చేస్తాను. ఓకే కదా, క్లియర్ కదా. సో ఈ విధంగా మనకి మంచి రెడ్ కలర్లోకి అయితే ఉంటుంది అనమాట ఈ కాసు అనేది. ఇది కొంచెం డ్రై అయిపోవాలి. ఇంత పచ్చిది వేస్తే మనకి రిజల్ట్ ఉండదు. ఇది కొంచెం డ్రై అయిపోవాలి, అంటే ఎండాలన్నమాట. ఇది మనకి ఎండిన తర్వాత కూడా ఇలా ఉంటుంది. మనకి చూపిస్తున్నాను చూడండి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఇది మనకి ఎక్కువగా రేగి చెట్లకే కనిపిస్తూ ఉంటుందండి. స్టార్టింగ్ చెప్పే కదా రేగి చెట్టుకుండే కాసు అని, రేగి చెట్టుకే ఉంటుంది. ఇది మీకు చూపించడం కోసం నేను కొమ్మ విరిసి చూపించాను అనమాట. ముళ్ళు కూడా గుచ్చుకున్నాయండి నాకైతే ఈ విరిసేటప్పుడు. సో ఏం కాదులేండి, మీకు చూపించడం కోసం పర్లేదు. సో ఈ విధంగా అయితే తీసుకున్నా, ఇది ఎండిపోయింది చూడండి ఎంత బాగా మనకి డ్రై అయిపోయింది. ఇలా తీసుకున్న ఈ కాసుని గోరింటాకులో వేసుకునే ముందు కొద్దిగా వాటర్లో వేసుకొని నానబెట్టుకోవాలి. చాలా మంది గోరింటాకు ఎర్రగా పండడం కోసం చాలా రకాల టిప్స్ని ఫాలో అవుతూ ఉంటారు కదా. సో అలానే ఇది కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎక్కడైనా దొరికితే మాత్రం ట్రై చేసి చూడండి, కన్ఫామ్గా సూపర్గా ఉంటుంది అనమాట. నా చేతులకు చూసారు కదా స్టార్టింగ్లో ఎంత బాగా పండిందో, రెడ్ కలర్లో గోరింటాకు అలా పండుతుంది. సో ఈ విధంగా కొద్దిగా వాటర్లో వేసుకొని ఒక 5 minutes వరకు దీన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. అంటే మనం ఈ లోపు గోరింటాకు క్లీన్ చేసుకుంటాం కదా, ఇది క్లీన్ చేసుకునే లోపు కాసు కూడా చక్కగా నానిపోయి ఉంటుంది అనమాట.
చూడండి గోరింటాకుని ఎంత నీట్గా క్లీన్ చేసుకున్నాను కదా. ఇలా చేసుకున్న ఈ గోరింటాకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంతో పాటే ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. ఇలా కొంచెం పెద్దగా ఉన్న మిక్సీ జార్ని తీసుకొని ఇందులో మనం తీసుకున్న ఈ గోరింటాకు అంతా కూడా వేసేసుకోవాలి. అయితే చాలామంది గోరింటాకు అందం కోసం పెట్టుకుంటే కొంతమంది హెల్త్ కోసం కూడా పెట్టుకుంటారు అనమాట. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోరింటాకు పెట్టుకోవడం వల్ల. బాడీలో ఉండే హీట్ని కంట్రోల్ చేసుకోవడానికి గోరింటాకు అనేది ఒక మంచి మెడిసిన్ అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే గోరింటాకుని పెట్టుకోవచ్చు. గోరింటాకు ఎంత మంచిదో ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే కదా. సో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏం లేదండి. ఈ విధంగా గోరింటాకు తలకి పెట్టుకోవాలి అనుకునే వాళ్ళు ఏంటంటే కొద్దిగా వాష్ చేసుకోవాలన్నమాట. గోరింటాకు మనకు బయట ఎక్కడో ఉంటుంది కదా చెట్లు అనేవి, అందుకని వాటిపైన డస్ట్ అది పడి ఉంటుంది. అందుకని దాన్ని క్లీన్ చేసుకున్న తర్వాతనే తలకి పెట్టుకోండి. ఈ గోరింటాకులోనే ఒక 1/2 టీ స్పూన్ వరకు టీ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నా అండి. ఏదైనా పర్లేదు, లేదంటే టీ డికాషన్ లాగా రెడీ చేసుకొని కూడా దాన్ని కూడా ఆ లిక్విడ్ని కూడా ఉపయోగించుకోవచ్చు. ఇంతకు ముందు వీడియోలో చెప్పా కదా, అలా కూడా మీరు వేసుకోవచ్చు. లేదంటే కాఫీ పొడిని కూడా వేసుకోవచ్చు అనమాట ఈ గోరింటాకుని రుబ్బుకునేటప్పుడు. ఇవి ఎందుకంటే గోరింటాకు మనకి నెక్స్ట్ డే కూడా మంచి డార్క్ కలర్లో అలానే ఎక్కువ రోజులు ఉండడం కోసం అనమాట. నెక్స్ట్ ఏంటి అంటే ఒక 1/2 టీ స్పూన్ వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నా. షుగర్ ఏమి మనకి రెడ్ కలర్లోకి పండడం కోసం కాదండి గోరింటాకు. కాకపోతే ఏంటంటే గోరింటాకు పెట్టుకున్న తర్వాత అది ఊరికినే రాలిపోతూ ఉంటుంది అనమాట. పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు మన చేతులకి ఉండదు, రాలిపోతూ ఉంటుంది పచ్చిగా ఉన్నప్పుడే. అలా కాకుండా కలర్ మంచిగా వచ్చేంతవరకు కూడా మనకి గోరింటాకు స్టిక్కీగా ఉండడం కోసం ఈ షుగర్ని యాడ్ చేసుకుంటున్నాం అంతే. ఇప్పుడు ముందుగా వాటర్లో పెట్టి నానబెట్టుకున్న ఈ కాసింది కదండి, దీన్ని కూడా ఈ గోరింటాకులోకి యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. లైట్గానే అండి, మరీ ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. దానివల్ల కూడా మనకి గోరింటాకు అనేది ఆరెంజ్ కలర్లోనే ఉంటుంది, రెడ్ కలర్లోకి రాదు. వాటర్ జోరుగా వేసుకొని మిక్సీ పట్టుకున్నాం అనుకోండి పేస్ట్ని. అందుకని కొంచెం చూసి ఆ మిక్సీలో గోరింటాకు నలిగే అంతవరకే వాటర్ని యాడ్ చేసుకోండి. గట్టిగా ఉన్నా పర్లేదు, పేస్ట్ ఏం కాదు మనకి. సో జారిపోయిందంటే మళ్ళీ ఇబ్బంది కదా, అందుకని చూసి యాడ్ చేసుకోండి. ఈ విధంగా మనం మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఇంతే, ఇంక ఎక్స్ట్రాగా యాడ్ చేయాల్సినవి ఏమీ లేవు ఇందులో. ఇదిగోండి మిక్సీలో వేసుకున్న గోరింటాకు అనేది ఇలా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. మరీ తిగ్గా ఉండొద్దు, మరీ జారిపోయినట్టుగా ఉండకూడదు. పర్ఫెక్ట్గా ఇలా ఉండాలన్నమాట మనం పెట్టుకునేటప్పుడు. సో ఇవన్నీ కూడా గోరింటాకు పెట్టుకునేటప్పుడు ఫాలో అవ్వాల్సిన చిన్న టిప్స్ అంతే, ఓకేనా. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి అయితే తీసుకుందామండి. చాలామంది చేసేది ఏంటంటే గోరింటాకు తెచ్చుకున్న తర్వాత అప్పటికప్పుడు ఫ్రెష్ నూరు పెట్టుకోరండి. ఒక రోజు తర్వాత లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి అలా వాడుతూ ఉంటారనమాట. అలా వాడడం వల్ల మనకు పెద్దగా రిజల్ట్ ఉండదు అనమాట. అప్పటికే మనకి ఆకులో ఉండే ఆ తేమ అదంతా కూడా పోతుంది కాబట్టి మనం పెట్టుకున్న యూజ్ ఉండదు. అందుకని ఫ్రెష్గా తెంపుకున్నప్పుడే గోరింటాకుని రుబ్బి పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదంటే పూర్తిగా డ్రై అయిపోయిన తర్వాత, అంటే ఎండబెడతాం కదా, హెన్న పౌడర్ లాగా తయారైపోయిన తర్వాత కూడా మీరు ఉపయోగించవచ్చు. కానీ అది కొంచెం ఎండిపోయి లేదంటే కొంచెం పచ్చిగా ఉన్నది వాడుకుంటే మనకి పెద్దగా రిజల్ట్ అయితే ఉండదు. అయితే పేస్ట్లో ఆకులు కనిపిస్తున్నాయి అని అనుకుంటారేమో అండి. నేను వీడియోలో ఫొటోస్ కోసం అని కొన్ని ఆకులు అలా వదిలేసానమాట. కావాలనే పెట్టినా మళ్ళీ ఆకులు సరిగ్గా నలగలేదని కూడా కామెంట్స్లో పెడతా ఉంటారు, అందుకని ముందే చెప్తున్నా. సో ఈ విధంగా రెడీ అయిపోయిన ఈ పేస్ట్ని ఇప్పుడు మనం చేతుల పైన మనకి నచ్చిన డిజైన్స్ లాగా వేసేసుకోవడమే అనమాట. కావాలి అంటే చిన్న ఫ్లవర్స్ లాంటివి వేసుకోవచ్చు, లేదంటే మనం నార్మల్గా గోరింటాకు చందమామ చుక్కలు పెట్టుకుంటాం కదా, అలా మనకి నచ్చినట్టుగా మనకు వచ్చిన ఐడియాస్ ప్రకారం గోరింటాకుని అయితే పెట్టుకోవచ్చు. పండిన తర్వాత అయితే సూపర్గా ఉంటుంది, ఒకసారి చూసేయండి మీరు ఇక్కడ. ఇదిగోండి గోరింటాకు చూడండి ఎంత రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అయిపోయిందో కదా. కాసు వల్ల మనకి ఇంత బాగా రెడ్ కలర్లోకి అయితే చేంజ్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేసేయండి. మొన్న పెట్టిన వీడియోలో కామెంట్స్లో అడిగారు కదా మీరు ఏ టైంకి గోరింటాకు పెట్టుకున్నారని. నేనైతే మార్నింగ్ టైంలోనే పెట్టుకున్నా అండి, కానీ ఎక్కువసేపు ఉంచుకున్నాను అనమాట. అంటే ఈవినింగ్ వరకు ఉంచుకున్నా, 6:30 వరకు ఉంచుకున్నా, మార్నింగ్ 11:30కి పెట్టుకొని. అందుకే అంత మంచి కలర్ అయితే వచ్చిందనమాట మొన్నటి వీడియోలో. అండ్ ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అదే టైంకి పెట్టుకున్నాను అనమాట. తీసేసేటప్పుడు కూడా అదే టైం అయింది. మార్నింగ్ టైంలో పెట్టుకున్న, ఈవినింగ్ టైంకి తీసుకున్నాను అనమాట. ఏ టైంకి పెట్టుకున్నాం అనేది కాదండి. నైట్ టైం అయితే ఏంటి అంటే మనం బయటికి వెళ్ళాము, ఎక్కువసేపు ఉంటుంది అనమాట గోరింటాకు అనేది. ఎప్పుడు పెట్టుకున్నా గోరింటాకు ఎక్కువసేపు అలానే పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు ఉంచుకోవాలి. అప్పుడే మనకి ఇలా రెడ్ కలర్లోకి అయితే వస్తుంది. మనం వెంటనే తీసేసామనుకోండి అది లైట్ ఆరెంజ్ కలర్లో ఉండొచ్చు, లేకపోతే అసలు పండకపోవచ్చు. అందుకని ఎలాగూ ఇష్టపడి పెట్టుకుంటున్నాం కాబట్టి ఎక్కువ టైం ఉంచుకోవడానికి ట్రై చేసేయండి. ఇక నేను మీకు చూపించడం కోసం ఒక్కొక్కటిగా తీసి చూపిస్తున్నాను. నిజంగా అండి ఎంత బ్యూటిఫుల్గా పండిందో గోరింటాకు, ఇక్కడ చూస్తున్నారు కదా.
నాకైతే సూపర్గా నచ్చింది. మీకు నచ్చినట్టయితే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ తోటి ఒక చిన్న లైక్ చేసేసేయండి. మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ఇలా పూర్తిగా తీసేసుకున్న తర్వాత వాటర్లో పెట్టి కడిగేసి కూడా చూపిస్తా. కడిగేసిన తర్వాత శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసుకొని కొద్దిగా కోకోనట్ ఆయిల్ని అప్లై చేసుకోండి. మనకి గోరింటాకు అనేది ఎక్కువ రోజులు ఉంటుంది అనమాట, వెంటనే పోకుండా. చూడండి, గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఎంత బాగుందో కదా, చేతికి మంచి అందం వచ్చేసింది అనమాట. పార్టీలకి, ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు కెమికల్స్ ఉన్న ఆ కోన్స్ అలాంటివి కాకుండా ఇలా న్యాచురల్ పద్ధతిని ఫాలో అవ్వడానికి చాలామంది ట్రై చేసేయండి. ఎందుకంటే కెమికల్స్ ఉన్న కోన్స్ అవన్నీ కూడా ఇన్స్టెంట్గా మనకి చాలా ఎర్రగా పండుతాయి, కానీ ఎప్పటికైనా సరే అవి మనకి ఎఫెక్టే అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి, అందరికి సెట్ అవ్వవు కోన్స్ లాంటివి. అందుకని ఇలా న్యాచురల్ హోమ్ మేడ్ టిప్స్ అనేవి మీరు ఫాలో అవ్వండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వీడియోలో గోరింటాకు ఎర్రగా అందంగా పండేలాగా ఎలా తయారు చేసి పెట్టుకోవాలో చూపించాను కదా. మరి మీకు ఈ వీడియో నచ్చిందా అండి? నచ్చినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకోండి. అండ్ వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక చిన్న లైక్ చేసేసేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసేసేయండి. నాకు కూడా కొంచెం సపోర్ట్గా ఉంటుంది మీరు లైక్ చేయడం వల్ల. అందుకని చెప్పేసి ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అండ్ మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీ దాకా నోటిఫికేషన్ వస్తుంది అనమాట, మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అనేవి మన ఛానల్లో ఇంకా బోల్డ్ ఉన్నాయి, తప్పకుండా చూసేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయి అండ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇలాంటి మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు మీ ఝాన్సీ. సీ యు టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.